హాయ్ అండి, నమస్తే. ఇదైతే ఈరోజు తీసిన వీడియో అండి. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే హోమ్ మేడ్ టూటీ ఫ్రూటీ అయితే తయారు చేస్తున్నానండి. దీనికోసం అయితే ముందుగా పప్పాయిని తీసుకున్నాము. అది కూడా పచ్చిది, అట్లానే పండిది కాదు, మీడియం సైజులో ఉండాలి, మీడియం ఉండాలండి పండటం కూడా. ఈ పప్పాయిని అయితే పైన పొట్టు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలండి. దీనికోసం అయితే మేము ముందుగా ఇలా పీల్ తీస్తున్నాము. ఈ పప్పాయ పైన ఉన్న పొట్టు మొత్తాన్ని అయితే నీట్గా తీసేసుకున్న తర్వాత అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకోవాలి. కాయ సైజు పెద్దగా ఉంది కాబట్టి అయితే మేము కాయ మొత్తం కట్ చేయట్లేదండి, హాఫ్ ముక్క వరకు కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసిన తర్వాత ముక్కల్ని చూపిస్తున్నాను చూడండి. ముక్కలు అయితే కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వాటర్ పెట్టుకోవాలండి. ఆ వాటర్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగరు కొంచెం స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఇలా వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడైతే కొన్ని పప్పాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. ఇలా ముక్కల్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా మరుగుతున్న నీటిలో ముక్కలు వేసిన తర్వాత మధ్యలో ఒకసారి గంట పెట్టి తిప్పుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి. అవి ఉడికినాయో లేవో కూడా చూసుకోవాలి. ఇలా పప్పాయ ముక్కలు మొత్తం ఉడికిపోయిన తర్వాత అయితే ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులోకి వాటర్ని అయితే సపరేట్ చేసుకోవాలండి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత అయితే కొద్దిసేపు అయితే ఈ ముక్కల్ని చల్లారనివ్వాలి. ఇప్పుడైతే మనం వీటిలోకి అయితే ఫుడ్ కలర్స్ని కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే 3 రకాల ఫుడ్ కలర్స్ తీసుకున్నానండి. ఒకటి గ్రీను, ఎల్లో అండ్ రెడ్ ఫుడ్ కలర్స్ని అయితే ఇలా తీసుకొని వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 3 రకాల ఫుడ్ కలర్స్ వేయటం వల్ల ఏంటంటే మనకి టూటీ ఫ్రూటీ కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకైతే చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది. చాలా తినడానికి కూడా చాలా ఇష్టపడతారండి. ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ పప్పాయ ముక్కలు చల్లారిన తర్వాత అయితే నేను ఇలా 3 రకాలుగా అయితే గిన్నెల్లో వేసుకొని 3 రకాల కలర్స్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా గ్రీన్ అండ్ రెడ్ అండ్ ఎల్లో కలర్స్ని అయితే 3 కలర్స్ని యాడ్ చేశాను. ఓన్లీ ఫుడ్ కలర్స్ కాబట్టి వీటి వల్ల అంత నష్టమేమి ఉండదండి. ఇలా ముక్కలకి ఫుడ్ కలర్స్ని కలిపిన తర్వాత ఒక ½ అన్ అవర్ పాటు అయితే వీటిని కొద్దిసేపు గాలికి ఆరనివ్వాలండి. ఎందుకంటే వీటికి ముక్కలకి కలర్స్ కూడా పట్టాలి కదా. ఫైనల్గా అయితే టూటీ ఫ్రూటీ ముక్కలు అయితే ఈ విధంగా కలర్ఫుల్గా అయితే రెడీ అయ్యాయండి. వీటిని మనం విత్ ఐస్ క్రీమ్లో వేసుకొని చూస్తే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెనిలా ఐస్ క్రీమ్లో అయితే పైన వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఫైనల్గా అయితే మేము ఇలా వెనిలా ఐస్ క్రీమ్లో ఈ టూటీ ఫ్రూటీ ముక్కల్ని వేస్తున్నాము చూడండి. ఇలా మేము టూటీ ఫ్రూటీని అయితే ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.